హలో గైస్, సార్ మేడం తెలుగు మూవీ రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ చేసుకొని చాలా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇక డైరెక్టర్ వచ్చేసి పాండ్యరాజ్, హీరో వచ్చేసి మన విజయ్ సేతుపతి గారు, ఇక హీరోయిన్ వచ్చేసి మన నిత్యా మీనన్. ఇక ఈ సినిమా తమిళ్లో ఫస్ట్గా రిలీజ్ అయింది. తమిళ్లో ఇట్టు కొట్టి మళ్ళీ తెలుగులో డబ్బై తెలుగులో రిలీజ్ అయింది. భార్య భర్త మధ్యలో ఉండే కనెక్షన్ ఎలా ఉంటుంది, అదేవిధంగా కొట్లాటలు, ఆ తర్వాత మళ్ళీ కలుసుకోవడం, మళ్ళీ కొట్లాడడం అనేది జరుగుతుంది సినిమాలో. నిజంగా చెప్తున్నా, క్లైమాక్స్ సీన్ మాత్రం బాగుంటుంది. ఒక ఎమోషన్తో ఇలాంటి సినిమా ఉంటే బాగుండు కదా, స్టార్టింగ్ నుంచి ఇట్లా ఉంటే బాగుండు కదా, నచ్చేది కదా జనాలకి అనిపించేలా ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ మొత్తం అట్లా తీసి లాస్ట్లో ఎమోషన్ టచ్ చేసేసరికి సినిమా నడుస్తుంది అనుకుంటారేమో, కానీ స్టార్టింగ్ నుంచి అట్లా బాగుంటే బాగుండు అనిపించింది నాకు. కానీ సినిమా సెకండ్ హాఫ్ నుంచి లాస్ట్లో బాగుంటుంది నిజంగా సినిమా. కానీ ఓవరాల్గా సినిమా ఎందుకు బాగాలేదు అంటున్నాను అంటే, స్టార్టింగ్లో వాళ్ళు ఇచ్చిన తేడాగా దానివల్ల నాకు నచ్చలే అని చెప్తున్నాను. మిగతాది ఏం లేదు. కానీ సినిమాలో లాస్ట్లో క్లైమాక్స్ మాత్రం బాగుంటుంది అంతే. సినిమాలో ఎమోషన్ సీన్ అని చెప్పుకోవచ్చు అదే. అయితే ఈ సినిమా కథ చూస్తుంటే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ దాకా ఇలాంటి తేడా సినిమా ఇటు ఉంటుందా, అంటే ఇలాంటి తేడా మనుషులు ఇటు ఉంటారా అనేట అనిపించింది. అంటే ఒక్కొక్క దగ్గర కామెడీ ఉంటుంది, అంటే ఆ కామెడీ సింక్ కాలే, అంత పచ్చిగా. అంటే అది ఏంది, ఇది సినిమా చూస్తున్నామా లేకపోతే ఏం చూస్తున్నామా అని అర్థం కాలేదు నాకైతే. నా రివ్యూ చూసి ఈ సినిమాని ఎంతమంది చూడాలనుకుంటున్నారు ఒకసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేసు. అదేవిధంగా నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయి అనేది ఇటు ఒకసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్ చేసుకొని జై